సీఎం జగన్ ను కలిశారు కేసినేని నాని. వెల్లంపల్లి అయోధ్య రామిరెడ్డి ఆయన వెంట వెళ్లారు. సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ ని కలిశారు. కేసినేని నాని వెంట మొండితోక అరుణ్ కుమార్, దేవినేని అవినాష్ కూడా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. అంబటి రాయుడు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలున్నాయన్నట్టు తెలుస్తోంది. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్ పై వైసీపీ క్లారిటీ ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీట్ ని మల్లాది విష్ణుకు కేటాయించాలని విజయవాడ నగర కాపు డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే సీట్ను మల్లాది విష్ణుకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే వైసీపీ సీట్ కోల్పోతుందంటున్నారు కాపు జేఏసీ నేతలు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన వెల్లంపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ ఇన్ఛార్జిగా నియమించడం తగదన్నారు. రంగా అనుచరుడుగా ఉన్న మల్లాది విష్ణుకే సెంట్రల్ సీట్ ని కేటాయించాలని డిమాండ్ చేశారు. హిందూపురంలో తమ ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రజలు ఆశలు నెరవేరలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ గెలుస్తుందని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ టీడీపీ ముఖ్య నేతలు కావడంతో సహజంగానే వారి నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టామని అన్నారు. గెలిచే పార్టీ కావడంతోనే వైసీపీలో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు. టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్ల చంద్రబాబు తమ పార్టీ నుంచి నేతలను తీసుకుంటున్నారని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. కన్నా టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత కోడెల శివరాం. తమకు పదవులు అవసరం లేదని చెప్పారు. పదవుల కోసం వచ్చిన వారు ఇప్పటిదాకా కోడెల గడప తొక్కలేదని, కోడెల విగ్రహాలను చూసి వాళ్లు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా కోడెల పేరు వినబడుతుంటే ఆయన ఇష్టపడట్లేదన్న శివరాం ఆయన దేంట్లో సీనియరో చెప్పాలన్నారు. పార్టీలు మారటంలో సీనియరా లేక టీడీపీ కార్యకర్తల్ని కేసులతో వేధించడంలో సీనియరా చెప్పాలన్నారు శివరాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. 3 కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించింది. అయితే ఈ కేసులపై మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టికెట్లు రాని వాళ్లు అదృష్టవంతులన్నారు ఆయన. టికెట్లు రాని వారికి 30 నుంచి 40 కోట్ల రూపాయలు మిగిలినట్టే అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు అలా మారిపోయాయన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు డబ్బు సంపాదించే అవకాశం లేదన్నారు. సంపాదన అంతా ఒకే ఒక చోటకు చేరుతుందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ప్రజాపాలనతో మీరు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెంచుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యం పేదలకు మంచి జరుగుతుందన్నారు. మాటలతోనే కాకుండా పేదలకు ఇచ్చిన గ్యారెంటీలను చేసి చూపిస్తామన్నారు. పేదల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికారులే ప్రజల వద్దకు వస్తారని చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తులతో పేదలకు న్యాయమైన కోరికలను తీరుస్తుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు పొంగులేటి. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందన్నారు మంత్రి సీతక్క. సరస్వతీదేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం ఆదిలాబాద్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి గార్డెన్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని ఆరోపించారు మంత్రి సీతక్క. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం జరిగితే వాటిని వెల్లడించే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కి హైదరాబాద్ మరోమారు ముస్తాబైంది. నెల 13 నుంచి 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ కోలాహలంగా జరగనుంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని కలిసి కైట్ ఫెస్టివల్ కి ఆహ్వానించారు జూపల్లి కృష్ణారావు. ఇందులో 16 దేశాలకు చెందిన 40 మంది, మన దేశం నుంచి 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు పాల్గొంటారు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ ని కూడా అదే గ్రౌండ్స్ లో నిర్వహిస్తారు. పార్టీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ బాట పట్టారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగ్గారెడ్డి హస్తినకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తినలో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు జగ్గారెడ్డి. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ అవిశ్వాస రాజకీయం చివరి ఘట్టానికి చేరింది. బల నిరూపణకు సమయం దగ్గర పడడంతో పదవులు కాపాడుకోవడానికి చైర్మన్లు, పదవులు ఊడగొట్టడానికి అధికార పార్టీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. రేపే మంచిర్యాల మున్సిపాలిటీ అవిశ్వాసంపై బల నిరూపణ ఉండడంతో ఓటమిని ఒప్పుకుంటూ మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. ఇక ప్రస్తుత చైర్మన్ పదవి ఊడిపోవడం లాంఛనంగా మారింది. మంచిర్యాల బాటలోనే నస్పూర్, బెల్లంపల్లి, లక్షిటిపేట మున్సిపాలిటీలో క్యాంపు పాలిటిక్స్ కొనసాగుతున్నాయి.
దెందులూరు టీడీపీ టికెట్ కోసం మిగతా వారు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలేమీ అమాయకులు కారన్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని. కార్యకర్తల చెమట కష్టంతో రాజకీయాలు చేస్తున్నామని, ఎవరు పడితే వాళ్ళు డబ్బుల సంచులతో వచ్చినా ఏం చేయలేరన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వరంగల్, హన్మకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు చౌహాన్. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా తెనాలి మండలం కంఠవరం నుండి పాదయాత్ర ప్రారంభించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక యాత్ర చేస్తున్నారు ఆలపాటి. తూర్పుగోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డి దగ్గర జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని హెచ్పీ గ్యాస్, ఐఓసీఎల్, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు చెందినటువంటి లారీ డ్రైవర్లు నిరసనకు దిగారు. 3 కంపెనీలకు చెందిన సుమారు 500 లారీలు నిలిపివేయడంతో గందరగోళంలో పడ్డాయి కంపెనీల యాజమాన్యాలు. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ జీవో 106లని రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియుఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జనవరి 1వ తేదీ నుంచి టెక్స్టైల్ పార్క్లో యజమానులు బంద్ పెట్టిన యూనిట్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాల బట్టకు సరైన ధర లేనందున నిరవధికంగా పవర్లూమ్లు బంద్ చేస్తున్నారు. దీంతో 10 రోజుల నుంచి కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్పందించి బట్టకు గిట్టుబాటు ధర కల్పించి టెక్స్టైల్ రంగాన్ని కాపాడాలని కోరారు. హైదరాబాద్లోని నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ S2, S3, S6 బోగీలు పక్కకూరికాయి. గాయపడ్డ వారికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు సిపిఆర్ఓ రాకేష్. రైలు వేగం తక్కువగా ఉన్నందున పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పారు ఆయన. నాంపల్లి స్టేషన్ చివరిది కావడంతో లోకో పైలట్ డెడ్ ఎండ్ చూసుకోకుండా వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు అధికారులు. ప్రమాదానికి ముందే చాలా మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిపోయినట్టుగా ఆయన తెలిపారు. ప్రపంచానికి భారత్ అతి నమ్మకమైన మిత్రదేశమని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్ద కాలం క్రితం 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని, త్వరలో 3వ స్థానంలోకి రావడం ఖాయమన్నారు. భారత్ అనేక రంగాల్లో దూసుకుపోతుందని గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో తెలిపారు ప్రధాని. లక్షద్వీపులకు పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. మాల్దీవ్స్ వివాదం తర్వాత దేశవ్యాప్తంగా పర్యాటకుల దృష్టి అరేబియా సముద్రంలోని ఈ ద్వీపాల సముదాయంపై పడింది. సౌకర్యాలు మెరుగుపరిస్తే మరింత మంది పర్యాటకులు వస్తారని లక్షద్వీప్లో విహారయాత్రకు వచ్చిన వారు చెబుతున్నారు. అయోధ్యలో బీజేపీ నేతల సందడి కనిపించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తరుణ్ చుగ్ నేతృత్వంలోని బృందం ఢిల్లీ, లక్నోల నుంచి వచ్చింది. వీరంతా లతా మంగేష్కర్ చౌక్లో టీ తాగుతూ కనిపించారు. 5 శతాబ్దాల పోరాటం ఫలించిందని తరుణ్ చుగ్ అన్నారు. క్యాన్సర్తో సుదీర్ఘకాలం పోరాడి అంతిమ శ్వాస విడిచిన ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ రషీద్ ఖాన్ కి కోల్కతాలోని ఆయన నివాసంలో ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ నాయకురాలు లాకెట్ చటర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇవాళ సాయంత్రం ఉస్తాద్ రషీద్ ఖాన్ అంత్యక్రియలకి హాజరవుతాయి. దేశ రాజధాని ఢిల్లీని చలిగాలులు తీవ్రంగా వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు -4 డిగ్రీలకు చేరడంతో ఉదయం వేళ రోడ్ల మీదకి రావడానికి భయపడిపోతున్నారు. 8 దాటినా చాలా ప్రాంతాల్లో పొగమంచు ఆవరించి కనిపించింది. రాత్రి వేళ రోడ్ల పక్కన పడుకునే నిర్వాసితుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెప్టెన్ విజయకాంత్ మృతితో చెలించిపోయిన లారెన్స్ రాఘవేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కుమారుడు షణ్ముగ పాండ్యన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించారు. విజయకాంత్ కుమారుడు హీరోగా సక్సెస్ అయ్యేందుకు తన వంతు సాయం చేస్తానన్నారు లారెన్స్.